ఓం శాంతి. ఈరోజు మురళి 19/2/2026. మధురమైన పిల్లలారా, ఇప్పుడు ప్రత్యేకంగా భారతదేశము మరియు పూర్తి ప్రపంచం పైన బృహస్పతి దశ రానున్నది. అంటే యావత్తు ప్రపంచానికి బృహస్పతి దశ. కేవలం భారతదేశానికే కాదు, భారతదేశం ముఖ్యంగా ఉంటుంది ఆ టైంలో. బృహస్పతి దశ అంటేనే సత్యుగం వస్తుంది. పిల్లలైన మీ ద్వారా బాబా భారతదేశాన్ని సుఖధామంగా మారుస్తున్నారు. పిల్లలైన మన ద్వారా బాబా భారతదేశాన్ని సుఖధామంగా మారుస్తున్నారు. ప్రశ్న: 16 కళలతో సంపూర్ణులుగా అవడానికి పిల్లలైన మీరు ఎటువంటి పురుషార్థం చేస్తున్నారు? సత్యుగంలోని దేవతల్ని 16 కళా సంపన్నులు, సంపూర్ణ నిర్వీకారీలు, మర్యాద పురుషోత్తములు అంటాం కదా. సో ఆ విధంగా దేవతలుగా అయ్యేందుకు మీరు ఎటువంటి పురుషార్థం చేస్తున్నారు? జవాబు: యోగ శక్తిని జమ చేసుకోవడం. ఇది ముఖ్యమైన పురుషార్థం. యోగ బలం ద్వారా మీరు 16 కళా సంపూర్ణులుగా అవుతారు. దీనికోసం దానమిస్తే గ్రహణం వదులుతుంది. కింద పడేసే కామవికారాన్ని దానమిచ్చినట్లయితే మీరు 16 కళలతో సంపూర్ణంగా అయిపోతారు. దేహాభిమానాన్ని వదిలి ఆత్మాభిమానులుగా కండి. శరీర భానాన్ని వదిలిపెట్టండి. భ్రాంతిని వదిలిపెట్టండి. శరీర భ్రాంతిని వదిలేయండి. ఆత్మాభిమానులుగా కండి. దేహాభిమానాన్ని వదిలేయండి. వికారాలను వదలండి. దానమిస్తే గ్రహణం తొలగిపోతుందంటారు. తద్వారా యోగశక్తి జమ అవుతుంది. యోగశక్తి జమ అయితేనే 16 కళా సంపూర్ణులుగా అవుతారు. పాట: నీవే తల్లివి తండ్రివి, నీవే బంధు సఖుడు స్వామి స్నేహితుడు, సర్వము నువ్వే అని పాట యొక్క భావం. ఓం శాంతి. ఓం శాంతి బాబా. ఓం శాంతి అని మళ్ళీ బాబా అంటున్నారు. ఓం శాంతి బాబా. మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలు తమ ఆత్మిక తండ్రి మహిమను విన్నారు. వారు కేవలం గాయనం చేస్తూ ఉంటారు. ప్రపంచంలోని భక్తులు ఇక్కడ మీరు ప్రత్యక్షంగా ఆ తండ్రి వారసత్వాన్ని తీసుకుంటున్నారు. బాబా మన ద్వారానే ప్రపంచాన్ని సుఖధామంగా చేస్తున్నారు. ఎవరి ద్వారానైతే చేయిస్తున్నారో వారే సుఖధామానికి యజమానులుగా అవుతారు. పిల్లలకు ఎంతో సంతోషం ఉండాలి. బాబా మహిమ అపారమైనది. వారి నుండే మనం వారసత్వాన్ని తీసుకుంటున్నాం. 5 సంవత్సరాలకి ఒక చిన్న పల్లెకు పంచాయతీకి సర్పంచ్ అవుతామంటేనే ఎంత నష ఉంటుంది. సో మనము విశ్వానికి రాజ్యాధికారులుగా అవుతామంటే ఇంకెంత నష ఉండాలి. అది బాబా అంటున్నారు. ఎంత నష ఉండాలి, ఎంత సంతోషం ఉండాలి పిల్లలకు అంటున్నారు బాబా. బాబా మహిమ అపారమైనది. వారి నుండే మనం వారసత్వాన్ని తీసుకుంటున్నాం. ఇప్పుడు పిల్లలైన మీ పైన మరియు ప్రపంచం అంతటిపైన బృహస్పతి దశ అవినాశిగా కూర్చోంది. ఇప్పుడు విశేషంగా భారతదేశం మరియు ప్రపంచం అంతటిపైన బృహస్పతి దశ కూర్చోంది. బ్రాహ్మణులైన మీకే తెలుసు. బాబా అంటున్నారు ఇవన్నీ విషయాలు మీకే తెలుసు, ప్రపంచంలో ఎవరికి తెలియదు. ఎందుకంటే ఇప్పుడు మీరు 16 కళా సంపూర్ణులుగా అవుతారు. ఈ సమయంలో ఎటువంటి కళలు లేవు. పిల్లలకు ఎంతో సంతోషం ఉండాలి. ఇక్కడ సంతోషం ఉంటుంది, కానీ బయటికి వెళ్ళగానే సంతోషమంతా సమాప్తమైపోతుంది. ఎవరి మహిమనైతే గాయనం చేస్తున్నారో వారిప్పుడు మీ వద్ద హాజరై ఉన్నారు. బాబా ఇప్పుడు మన దగ్గర హాజరై ఉన్నారు. ఆ ఉపస్థితిని అనుభవం చేయాలి. బాబా హాజరై ఉన్నారు అనే ఉపస్థితి. 5000 సంవత్సరాల క్రితం కూడా మీకు రాజ్యాన్ని ఇచ్చి వెళ్ళాను అని బాబా చెప్తున్నారు. మెల్లమెల్లగా అందరూ పిలుస్తూ ఉండడం ఇప్పుడు మీరు చూస్తారు. మీ స్లోగన్స్ కూడా వెలువడుతూ ఉంటాయి. ఇందిరాగాంధీ ఒకే ధర్మం, ఒకే భాష, ఒకే రాజ్యం ఉండాలి అంటూ ఉండేది. అలా అనేది కూడా ఆత్మనే కదా. తప్పకుండా భారతదేశంలో ఒకే రాజధాని ఉండేది. అది ఇప్పుడు మన ముందుందని ఆత్మకు తెలుసు. మన ముందంటే సత్యుగం అనేది సత్యుగం ఉంది. అక్కడే ఒకే రాజ్యం, ఒకే కులం, ఒకే మతం అన్నీ ఒకటే అనేది ఉంటాయి.
సో బాబా అంటున్నారు, పదహారు కళ సంపూర్ణులుగా తప్పకుండా అవ్వాలి. మనం ఈ యోగ శక్తి ద్వారా 16 కళ సంపూర్ణంగా అవుతామని మీకు తెలుసు. దానం ఇచ్చినట్లయితే గ్రహణం వదులుతుంది అంటారు. కావుననే ఇప్పుడు వికారాలను మరియు అవగుణాలను దానం ఇవ్వండి అంటారు. వికారాలను అవగుణాలను దానం చెయ్యండి అని బాబా కూడా అంటున్నారు. ఇది రావణ రాజ్యం. తండ్రి వచ్చి దీని నుండి విడిపిస్తారు. అందులోనూ కామ వికారం చాలా భారీ అవగుణం. మీరు దేహాభిమానులుగా అయిపోయారు. ఇప్పుడు ఆత్మాభిమానులుగా కండి అని బాబా చెప్తున్నారు. దేహాభిమానాన్ని వదలాల్సి ఉంటుంది. ఈ విషయాలను పిల్లలైన మీరే అర్థం చేసుకుంటారు. ప్రపంచం అర్థం చేసుకోదు. భారతదేశం ఏదైతే 16 కళ సంపూర్ణంగా ఉండేదో, సంపూర్ణ దేవీ దేవతల రాజ్యంగా ఉండేదో, ఇప్పుడు దానికి గ్రహణం పట్టుకుంది. ఈ లక్ష్మీనారాయణల రాజధాని ఉండేది. అందరూ ఆశిస్తారు ఆ రాజధాని ఉండేది అని. కానీ ఎప్పుడు ఉండేది, ఎలా వస్తుంది అని ఎవరికి తెలియదు. ఇప్పుడు వికారాల గ్రహణం పట్టుకుంది. కావున దానం చేస్తే గ్రహణం వదులుతుంది. దానికే వాళ్ళు ఏం చేస్తారు, మామూలుగా లౌకికంగా దానం ఇస్తే అనేక గ్రహణాలు వదులుతాయని గోదానం, భూదానం, సువర్ణదానం, నేత్రదానం, అన్నదానం, అనేక దానాలు, భూదానం. ఈ కామ వికారమే కింద పడేస్తుంది. కావున దీన్ని దానం చేసినట్లయితే మీరు 16 కళ సంపూర్ణులుగా అయిపోతారు. లేకపోతే అలా అవ్వరు. ఆత్మలకు తమ తమ పాత్ర లభించి ఉంది. ఇది కూడా మీ బుద్ధిలో ఉంది. మీ ఆత్మలో ఎంత పాత్ర ఉంది. మీరు విశ్వరాజ్యభాగ్యాన్ని తీసుకుంటారు. ఇది బేహద్ డ్రామా. ఇందులో లెక్కలేనంత మంది నటులు ఉన్నారు. వీరిలో ఫస్ట్ క్లాస్ అయిన నటులు ఈ లక్ష్మీనారాయణలు. వీరి పాత్ర నంబర్ 1 పాత్ర. విష్ణువే బ్రహ్మ సరస్వతులుగా, మళ్ళీ బ్రహ్మ సరస్వతులే విష్ణువుగా అవుతారు. ఈ 84 జన్మలు మీరు ఎలా తీసుకుంటారు? మొత్తం చక్రం అంతా బుద్ధిలోకి వచ్చేస్తుంది. శాస్త్రాలను చదవడం ద్వారా ఎవరు అర్థం చేసుకోరు. ఏమర్థమవుతుంది? సంస్కృతంలో ఉంటే ఊరికే కంఠస్థం చేసి చదువుతారు. తద్వారా ఒక డివైన్ అట్మాస్ఫియర్, ఒక దివ్యమైన వాతావరణం ఏర్పడుతుంది. వేదాలు, పురాణాలు, భగవద్గీత, భాగవతం, రామాయణం ఇవన్నీ చదవడం ద్వారా, భగవంతుని విషయాలు అని తెలుసుకొని చదవడం ద్వారా ఒక వైబ్రేషన్ వస్తుంది. అంతేకాని దాని ద్వారా పరమాత్ముడిని తెలుసుకోలేము. పరమాత్మ ద్వారా ప్రాప్తులను కూడా పొందలేము. వారైతే కల్పం ఆయుష్నే లక్షల సంవత్సరాలు ఉంటుంది అంటారు. అలాగైతే స్వస్తిక్ కూడా తయారవ్వదు. లక్షల సంవత్సరాలు ఉంటే అన్ని భాగాలు ఒకే రకంగా ఎలా వస్తుంది? స్వస్తిక్ కూడా రాదు. వ్యాపారస్తులు తమ ఖాతా పుస్తకాలపైన స్వస్తిక్ని రాసుకుంటారు. గణేషుని పూజ చేస్తారు. అలా ఇది అనంతమైన పుస్తకం. స్వస్తిక్లో 4 భాగాలు ఉంటాయి. జగన్నాథపురిలో కుండలో అన్నం వండుతారు. అది ఉడికిన తర్వాత 4 భాగాలుగా అయిపోతుంది. అక్కడ అన్నాన్నే నైవేద్యంగా పెడతారు జగన్నాథపురిలో. ఎందుకంటే అక్కడ అన్నం ఎంతో వండుతారు. శ్రీనాథ ద్వారంలో అన్నం ఉండదు. అక్కడ అన్నీ స్వచ్ఛమైన నేతితో పక్కా వంటలు తయారవుతాయి. భోజనం తయారు చేసేటప్పుడు కూడా ఎంతో శుభ్రతతో నోటికి బట్ట కట్టుకొని తయారు చేస్తారు. ప్రసాదాన్ని చాలా మర్యాదగా తీసుకొని వెళ్తారు. నైవేద్యం ఉంచిన తర్వాత అది పండాలైన బ్రాహ్మణులకు లభిస్తుంది. వాటిని దుకాణాల్లోకి తీసుకెళ్ళి పెడతారు. ఇక్కడికి ఎందరో గుంపులుగా వచ్చి అక్కడికి కొనుక్కుంటారు. ఇవన్నీ బాబా చూశారు. ఇప్పుడు పిల్లలైన మిమ్మల్ని ఎవరు చదివిస్తున్నారు అని బాబా అడుగుతున్నారు. అతి ప్రియమైన తండ్రి ఇప్పుడు వచ్చి మీకు సేవకుడిగా అయ్యారు. మీ సేవను చేస్తున్నారు. మీకంత నష ఉందా? బాబా అడుగుతున్నారు. అంత నష ఉందా? చూడండి ఎన్ని చాలా 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 వినమ్రతకు గుర్తుగా, లేదా అతి పేదరికానికి గుర్తుగా జగన్నాథపురి మొత్తం అన్నంని అన్ని రకాలుగా వండుతారు. శ్రీనాథపురిలో అన్ని నెయ్యితో తయారు చేస్తారు. అన్నం ఉండదు. అన్ని మంచి పిండి పదార్థాలు తయారు చేస్తారు. తో బాబా అంటున్నారు ఎంతో దాన్ని కూడా గౌరవంగా తీసుకెళ్తారు. గౌరవంగా నైవేద్యాన్ని ఉంచుతారు. తో బాబా అంటున్నారు మీ సేవ చేస్తున్నారు భగవంతుడు స్వయం.
మీకంత నష ఉందా? భగవంతుడే వచ్చి మా సేవ చేస్తున్నారు అనే నష ఉందా? ఆత్మలైన మమ్మల్ని తండ్రి చదివిస్తున్నారు. ఆత్మయే అన్ని పని చేస్తుంది కదా. కానీ మనుష్యులు ఆత్మ నిర్లేపి అంటారు. ఆత్మలో 84 జన్మల అవినాశి పాత్ర నిండి ఉందని మీకు తెలుసు. మరి దాన్ని నిర్లేపని ఎలా అంటారు? రాత్రికి పగలుకున్నంత తేడా ఉంటుంది. ఎవరైనా ఈ విషయాలను నెలన్నర కూర్చొని బాగా అర్థం చేసుకుంటే అప్పుడు ఈ పాయింట్లు బుద్ధిలో కూర్చుంటాయి. ప్రతిదినము పాయింట్లు అయితే ఎన్నో వెలువడుతూ ఉంటాయి. ఇది కస్తూరి వంటిది, ఎక్కడున్నా కూడా వాసన వచ్చేస్తుంది. పిల్లలకి ఎప్పుడైతే పూర్తి నిశ్చయం కూర్చుంటుందో అప్పుడు తప్పకుండా పరంపిత పరమాత్మయే వచ్చి దుర్గతి నుండి సద్గతిలోకి తీసుకెళ్తారని అర్థం చేసుకుంటారు. ఇప్పుడు మీ పైన బృహస్పతి దశ ఉంది. నేను మిమ్మల్ని స్వర్గానికి అధిపతులుగా తయారు చేశాను. ఇప్పుడు మళ్ళీ రావణుడు రాహు దశని మీ పైన కూర్చోబెట్టాడు. ఇప్పుడు మళ్ళీ స్వర్గాధిపతులుగా తయారు చేసేందుకు తండ్రి వచ్చారు. కావున మిమ్మల్ని మీరు నష్టపరుచుకోకండి. అది ఇంపార్టెంట్. ఏమి అంటే మనల్ని మనం నష్టపరుచుకోకూడదు. వ్యాపారస్తులు తమ ఖాతాను ఎల్లప్పుడూ సరిగ్గా ఉంచుకుంటారు కదా. నష్టపరుచుకునే వారిని అసమర్థులు అంటారు. ఇది అన్నింటికన్నా పెద్ద వ్యాపారం. ఏ ఒక్కరో ఈ వ్యాపారాన్ని చేస్తారు. కోటిలో కొందరిలోనూ కొందరే. ఇదే అవినాశి వ్యాపారం. మిగిలిన వ్యాపారాలన్నీ మట్టిలో కలిసిపోనున్నాయి. ఇప్పుడు మీ సత్యమైన వ్యాపారం జరుగుతోంది. బాబా జ్ఞానసాగర్లు, వ్యాపారస్తుడు రత్నాకరుడు. ప్రదర్శనలో ఎంతమంది వస్తారో చూడండి. సెంటర్లకు కొందరో వస్తారు. చూడడానికి చాలామంది వస్తారు. కానీ సెంటర్కి వచ్చి కోర్సు వినండి, మెడిటేషన్ నేర్చుకోండి అంటే చాలా కొద్దిమంది. నేర్చుకున్న వాళ్ళు కూడా ఎవరో పక్కా అయ్యేవాళ్ళు. అది బాబా అంటారు. ప్రదర్శనలో ఎంతమంది వస్తారో చూడండి. సెంటర్లకు కొందరో వస్తారు. భారతదేశం ఎంతో విస్తారమైనది. మీరు అన్ని చోట్లకు వెళ్ళాలి. ఇప్పుడు అన్ని చోట్లలోనూ ఉంది. నీటి గంగలు మొత్తం భారతదేశం అంతట్లోనూ ఉన్నాయి కదా. ఇది కూడా మీరు అర్థం చేయించాల్సి ఉంటుంది. గంగ నీళ్లు పతిత పావని కాదు. ఒకవేళ అట్లా పతిత పావని అయిందంటే పతిత పావన సీతారాముని ఎందుకు పిలుస్తారు కదా. ఇవన్నీ ఆలోచన చేసుకునే మాటలు. జ్ఞాన గంగలైన మీరు అక్కడికి వెళ్ళాల్సి ఉంటుంది. నలువైపులా మేళలు ప్రదర్శనలు జరుగుతూ ఉంటాయి. ప్రయాగ్రాజ్లో పెట్టారు కదా మన కుంభమేళలో. ప్రతిదినము చిత్రాలు తయారవుతూ ఉంటాయి. చూడగానే ఎంతో ఆనందం కలిగే విధంగా ఇటువంటి శోభనీయమైన చిత్రాలు ఉండాలి. ఇప్పుడు లక్ష్మీనారాయణల రాజధాని స్థాపన అవుతోందని వీరు నిజమే చెప్తున్నారని భావించాలి. మెట్ల చిత్రం కూడా చాలా ఫస్ట్ క్లాస్గా ఉంది. ఇప్పుడు బ్రాహ్మణ ధర్మ స్థాపన జరుగుతోంది. ఈ బ్రాహ్మణులే మళ్ళీ దేవతలుగా అవుతారు. ఇప్పుడు మీరు పురుషార్థం చేస్తున్నారు. కావున నాలో చిన్న లేదా పెద్ద ముళ్ళు ఏవీ లేవు కదా. కామం వికారం అనేది పెద్ద ముళ్ళు, ఇదైతే లేదు కదా అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. క్రోధం చిన్న ముళ్ళు, అది కూడా ఎంతో చెడ్డది. దేవతలు క్రోధితులుగా అవ్వరు. శంకరుడు తమ నేత్రాన్ని తెరవడంతో వినాశం జరిగిపోతుందని చూపిస్తారు. ఇది కూడా ఒక కళంకమే. వినాశం అయితే జరగాల్సిందే. సూక్ష్మతనంలో శంకర్ని మెడలో పాములు మొదలైనవి ఎలా ఉంటాయి? సూక్ష్మతనంలో పాములు ఎక్కడి నుంచి వస్తాయి? సూక్ష్మతనము మరియు మూలవతనంలో పూతోటలు పాములు మొదలైనవి ఏవీ ఉండవు. అవన్నీ ఇక్కడే ఉంటాయి. స్వర్గం కూడా ఇక్కడే ఉంటుంది, నరకం కూడా ఇక్కడే ఉంటుంది. ఈ సమయంలో మనుష్యులు ముళ్ళుగా అయిపోయినారు. కావుననే దీన్ని ఒక ముళ్ళ అడవి అని పిలుస్తారు. సత్యుగంలో పూల తోట ఉంటుంది. బాబా ఏ విధంగా తోటని తయారు చేస్తున్నారో మీరు చూస్తున్నారు. వారు చాలా సుందరంగా తయారు చేస్తారు. అందరినీ సుందరంగా తయారు చేస్తారు. అందుకే తుమ్సా హసీను బాబా అని చెప్పి పాట కూడా ఉంది. యా హుసేన్ అంటారు. హసీన్ బనానే వాళ్ళ, సుందరంగా చేసేవారు. ఖుదా సదా సుందరమైన వారు. ప్రేయస్సులందరినీ లేదా పిల్లలందరినీ సుందరంగా తయారు చేస్తారు. రావణుడు పూర్తిగా నల్లగా చేసేస్తాడు. ఇప్పుడు మా పైన బృహస్పతి దశ కూర్చొందని పిల్లలైన మీరు ఎంతో సంతోషించాలి.
అర్ధకల్పము సుఖము, అర్ధకల్పం దుఃఖం ఉంటే అందులో లాభమేముంది? 3 వంతులు సుఖం ఉంటుంది, 1 వంతు దుఃఖం ఉంటుంది. ఇది డ్రామాగా రచింపబడి ఉంది. డ్రామా ఈ విధంగా ఎందుకు తయారు చేయబడి ఉంది అని చాలామంది అడుగుతారు. ఇది అనాదిగా రచింపబడి ఉంది. ఇది ఎందుకు అనే ప్రశ్న లేదు ఇందులో. ఇది అనాది అవినాశి డ్రామా చేయబడిన డ్రామా. ఇందులో మార్పులు చేర్పులు చేయబడవు. ఒక్కసారి షూటింగ్ జరిగిపోయిందంటే ఇంకంతే, అట్లే జరుగుతూనే ఉంటుంది. అది రచింపబడుతోంది కూడా. ఇందులో ఎవరికీ మోక్షం లభించదు. ఇది అనాది సృష్టిగా నడుస్తూ వస్తుంది, అలా నడుస్తూనే ఉంటుంది. ప్రళయం ఎప్పుడూ జరగదు. బాబా కొత్త ప్రపంచాన్ని తయారు చేస్తారు, కానీ అందులో ఎంత కష్టపడాల్సి ఉంటుంది. దానికోసం ఉన్నత పదవి పొందాలంటే కష్టపడాలి కదా. కృషితో నాస్తి దుర్భిక్షం, నో ఎఫర్ట్ నో లక్. మనుషులు పతితులుగా మరియు దుఃఖితులుగా అయినప్పుడే పిలుస్తారు. బాబా వచ్చి అందరి తనువులను కల్పతరువుగా తయారు చేస్తారు. కంచనకాయ శరీరాన్ని ఇస్తారు కదా. తద్వారా మళ్ళీ అర్ధకల్పం వరకు మీకెప్పుడు అకాల మృత్యువులే రావు. 150 సంవత్సరాలు ఇచ్చా మృత్యువుని కలిగి ఉంటాం. మీరు మృత్యువు పైన విజయాన్ని పొందుతారు. కావున పిల్లలు చాలా పురుషార్థం చేయాలి. ఎంత ఉన్నత పదవి పొందితే అంత మంచిది. ఎక్కువ సంపాదన కోసం ప్రతి ఒక్కరూ పురుషార్థం చేస్తూ ఉంటారు. కట్టెలు అమ్ముకునేవాడు కూడా ఎక్కువ సంపాదన చేసుకోవాలి అని అంటాడు. కొందరు మోసంతో కూడా సంపాదిస్తారు. ఈ డబ్బు కోసమే అన్ని గొడవలు. అక్కడ మీ ధనం ఎవ్వరూ దోచుకోలేరు. ప్రపంచంలో ఏమేం జరుగుతున్నాయో చూడండి, అక్కడ ఇటువంటి దుఃఖ విషయాలు ఏవీ ఉండవు. ఇప్పుడు మీరు తండ్రి నుండి ఎంత గొప్ప వారసత్వాన్ని పొందుతున్నారు. మీరు స్వర్గంలోకి వెళ్ళేందుకు అర్హులుగా అయ్యామా అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. నారదుని ఉదాహరణ ఉంది కదా. లక్ష్మిని వరించాలని అడిగినప్పుడు ఒకసారి నీ ముఖం అద్దంలో చూసుకో, వరించేకి అర్హత ఉందా లేదా అని. అప్పుడు అద్దంలో చూసుకుంటే కోతి ముఖంలాగా కనపడింది. సో అందుకయ్యే బాబా అంటున్నారు, మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. నారదుని ఉదాహరణ కూడా ఉంది కదా. మనుషులు అనేక తీర్థయాత్రలు మొదలైనవి చేస్తూ ఉంటారు, వారికి ఏమీ లభించదు. నలువైపులా తిరిగాము కానీ ప్రతి క్షణము దూరంగానే ఉన్నాము అనే పాట కూడా ఉంది కదా. చారో తరఫ్ లగాయే ఫేరీ ఫిర్ భీ హర్దం దూర్ రహే అని పాట ఉంది. ఇప్పుడు తండ్రి మీకు ఎంత మంచి యాత్రను నేర్పిస్తున్నారు. స్మృతి యాత్ర, బుద్ధి యాత్ర. ఇందులో ఎటువంటి కష్టము లేదు. కేవలం నన్నొక్కడనే స్మృతి చేసినట్లయితే మీ వికర్మలు వినాశం అవుతాయి అని చాలా మంచి యుక్తిని బాబా వినిపిస్తున్నారు. ఇది నేను అద్దెకు తీసుకున్న శరీరం. ఈ తండ్రికి ఎంత సంతోషం ఉంటుంది. నేను నా శరీరాన్ని బాబాకి అద్దెకిచ్చాను, బ్రహ్మబాబాకి. బాబా నన్ను విశ్వానికి అధిపతిగా తయారు చేస్తున్నారు. భగీరథుడు అన్న పేరు కూడా ఉంది. ఇప్పుడు పిల్లలైన మీరు రామపురిలోకి వెళ్ళేందుకు పురుషార్థం చేస్తున్నారు. కావున పురుషార్థంలో నిమగ్నం అయిపోవాలి కదా. అక్కడికి వెళ్ళి ఉన్నత పదవి పొందాలి అంటే పురుషార్థంలో నిమగ్నం అయిపోవాలి. మీరు బ్రాహ్మణులు. అన్నింటి ఆధారము మురళీపైనే ఉంది. మురళీ మీకు లభించకపోతే మీరు శ్రీమతాన్ని ఎలా తీసుకోగలరు? కేవలం బ్రాహ్మణీలు మాత్రమే మురళి వినిపించాలని కూడా ఏమీ లేదు. ఎవరైనా మురళి చదివి వినిపించవచ్చు. ఈరోజు మీరు వినిపించండి అని అవకాశం ఇవ్వాలి. ప్రదర్శన చిత్రాలు కూడా చాలా బాగా తయారయ్యాయి. ఈ ముఖ్య చిత్రాలను మీ దుకాణాల్లో పెట్టండి. అనేకుల కళ్యాణం జరుగుతుంది. ఈ సృష్టి చక్రం ఎలా తిరుగుతుందో మీరు వచ్చినట్లయితే అర్థం చేయిస్తామని చెప్పండి. ఎవరి కళ్యాణమైనా చేయడంలో కొద్దిగా సమయం పోయినా అందులో నష్టమేమీ లేదు. దాంట్లో అనేక ఆత్మల కళ్యాణం జరిగితే చాలు కదా. సమయం దానికోసమే వెచ్చించాలి. సమయం పోతుందనే ప్రశ్నే లేదు. లెక్కలేనంత ప్రాప్తి ఉంది కదా. బాబా అదే అంటున్నారు. ఎవరి కళ్యాణమైనా చేయడంలో కొద్దిగా సమయం పోయినా అందులో నష్టమేమీ లేదు. ఆ వ్యాపారంతో పాటు ఈ వ్యాపారం కూడా చేయొచ్చు. ఇది తండ్రి యొక్క అవినాశి జ్ఞాన రత్నాల దుకాణం. నంబర్ 1 చిత్రం మెట్ల చిత్రం మరియు గీతా భగవంతుడు శివుడు అన్న చిత్రం. భారతదేశంలో భగవంతుడు వచ్చాడు, తన జయంతిని జరుపుకుంటున్నారు. ఇప్పుడు మళ్ళీ ఆ తండ్రి ఇక్కడికి వచ్చారు. బాబా అంటున్నారు,
బాబా ఈ సృష్టిలోకి వచ్చారు. యజ్ఞం కూడా రచింపబడి ఉంది. పిల్లలైన మీకు రాజయోగ జ్ఞానాన్ని వినిపిస్తున్నారు. బాబాయే వచ్చి రాజాది రాజులుగా తయారు చేస్తున్నారు. నేను మిమ్మల్ని సూర్యవంశీ రాజారాణులుగా తయారు చేస్తాను. వారిని మళ్ళీ వికారీ రాజులు కూడా నమస్కరిస్తారు. కావున స్వర్గ మహారాజులుగా మహారాణులుగా అయ్యేందుకు పూర్తి పురుషార్థం చేయాలి. బాబా ఇల్లు కట్టుకోవద్దు అని ఏమన్నారు? కట్టుకుంటే కట్టుకోండి. డబ్బు కూడా మట్టిలోనే కలిసిపోనున్నది. ఇల్లు కట్టుకొని విశ్రాంతిగా ఉండొచ్చు. డబ్బును ఉపయోగంలోకి తీసుకురావాలి. ఇల్లు కట్టుకోండి, తినేందుకు కూడా ఉంచుకోండి. మనుషులు దాన పుణ్యాలు కూడా చేస్తారు కదా. కాశ్మీర్ రాజు తన వ్యక్తిగత ఆస్తి ఏదైతే ఉందో దాన్నంతటినీ ఆర్య సమాజం వారికి దానం చేశారు. తమ ధర్మం జాతి అభ్యున్నతి కోసం దానం చేస్తారు కదా. కానీ ఇక్కడ అటువంటి విషయం ఏదీ లేదు. ఇక్కడ అందరూ పిల్లలే. ఇక్కడ జాతి మొదలైన వాటి విషయాలే లేవు. అక్కడ అవి దైహిక విషయాలు. ఇక్కడ బాబా అంటున్నారు, నేను ఆత్మలైన మిమ్మల్ని పవిత్రంగా తయారు చేసి మీకు విశ్వరాజ్యాధికారాన్ని ఇస్తాను. డ్రామానుసారంగా భారతవాసులే రాజ్యభాగ్యాన్ని పొందుతారు. మా పైన బృహస్పతి దశ కూర్చోంది అని పిల్లలైన మీకు తెలుసు. మీరు కేవలం నన్నొక్కడే స్మృతి చేయండి అని బాబా శ్రీమతం చెప్తున్నారు. భక్తి మార్గంలో వ్యాపారస్తులు ఎంతో కొంత ధర్మార్థం పక్కకు తీస్తారు. దాని ఫలం కూడా మరుజన్మలో అర్ధకల్పం కోసం లభిస్తుంది. ఇప్పుడు నేను నేరుగా వచ్చాను. భక్తి మార్గంలో ఇచ్చేదంతో అల్పకాలికంగా ఇండైరెక్ట్గా లభిస్తుంది. ఇప్పుడు నేను నేరుగా వచ్చినాను. కావున మీరు ఈ కార్యం కోసం వినియోగించండి. నాకైతే ఏమీ అక్కర్లేదు. శివబాబా తమ కోసం ఏమైనా ఇల్లు మొదలైనవి నిర్మించుకోవాల్సిన అవసరం ఉందా? ఏం లేదు కదా. అవన్నీ మన కోసమే కదా. ఇవన్నీ బ్రాహ్మణులైన మీకోసమే. పేదవారు షావుకార్లు అందరూ కలిసే ఉంటారు కదా. భగవంతుని వద్ద కూడా సమదృష్టి లేదేమిటి? కొందరిని మెహల్స్లో కొందరిని గుడిసెలో ఉంచుతున్నారేమిటి అని కొందరు భావిస్తారు. అట్లా ఏమీ లేదు. శివబాబాను మర్చిపోతారు. శివబాబా స్మృతిలో ఉన్నట్లయితే ఇటువంటి విషయాలను ఎప్పుడూ మాట్లాడరు. అందరినీ అడగలేదు కదా. ఇంట్లో వీరు ఇలా సుఖంగా ఉండేవారు అని గమనించినప్పుడు వారికి కొంత అటువంటి ఏర్పాట్లు చేయాల్సి ఉంటుంది. అంటే అందరికీ అలా ఉండదు. ఎవరైనా లౌకిక ఇంట్లో చాలా సుఖంగా ఉండేవాళ్ళు ఇక్కడికి వస్తే ఇబ్బంది పడతారని చేయాల్సి ఉంటుంది అంతే. కావుననే మీరు అందరికీ సేవలు చేయండి. ఏదైనా వస్తువు లేకపోతే అది లభిస్తుందని బాబా చెప్తున్నారు. బాబాకు పిల్లలపైన ప్రేమ ఉంటుంది. ఇంతటి ప్రేమ ఎవ్వరికీ ఉండదు. బాబాకున్నంత ప్రేమ ఎవ్వరికీ ఉండదు. ఎందుకు? దేహమున్న ఏ ఒక్క దేహదారికి అంత ప్రేమ ఉండడానికి వీల్లేదు. పురుషార్థం చేయండి. ఇతరుల కోసం యుక్తిని రచించండి. ఇందులో 3 అడుగుల నేల చాలు. అందులో కుమారీలు అర్థం చేయిస్తూ ఉండొచ్చు. ఎవరైనా గొప్ప వ్యక్తులు హాల్ ఏదైనా ఉంటే అందులో మనం చిత్రాలు పెట్టచ్చు. 1-2 గంటలు ఉదయం సాయంత్రం క్లాస్ చేసి వెళ్ళిపోతాం. ఖర్చంతా మాది. పేరు మీకు లభిస్తుంది. ఎంతోమంది వచ్చి గవ్వ నుండి వజ్రాలుగా అవుతారు అని చెప్పండి వాళ్ళకి. చూడండి బాబాకి ఎంత నషా వస్తూ ఉంటుందో. మనకంత నషా ఉందా అనేది పరిశీలించుకోవాలి. అచ్చా मीठे मीठे सिखलदे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग। रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों की रूहानी माता पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते नमस्ते नमस्ते। बाबा नमस्ते। थैंक यू बाबा, थैंक यू। सारांशం, మీ లోపల ముళ్ళను గుర్తించి వాటిని తొలగించుకునే పురుషార్థం చేయాలి. రామరాజ్యంలోకి వెళ్ళేందుకు పురుషార్థం చేయాలి. ముళ్ళు పోతేనే కదా రామరాజ్యంలోకి వెళ్ళేది. ఉన్నత పదవిని కూడా పొందగలుగుతాం. సెకండ్ పాయింట్, అవినాశి జ్ఞానరత్నాల వ్యాపారం చేసి మీరు ఎవరి కళ్యాణమైనా చేసేందుకు సమయాన్ని ఇవ్వాలి. ఇంపార్టెంట్. వేరే దాంట్లకంతా సమయం పోతుంది, కానీ ఇతరులకు జ్ఞానం ఇచ్చే దాంట్లో టైం పోగొట్టుకోకూడదు. బాబా అంటున్నారు,
టైం పోతుంది అనుకోకూడదు. సుందరంగా ఈ ఇతరులని కూడా అలా తయారు చేయాలి. సుందరంగా అంటే పవిత్రంగా. వరదానం. తమోగుణ వాయుమండలంలో కూడా తమ స్థితిని ఏకరసంగా, అచలంగా, స్థిరంగా ఉంచుకునే మాస్టర్ సర్వశక్తివంతులుగా కండి. ఎక్కడుంటుంది? ఏదైనా చిన్న పుట్ట విషయాలు వస్తేనే ఎందుకు ఇట్లా జరిగింది, ఎందుకు ఇట్లా అన్నారు, ఎందుకు ఇట్లా చేస్తారు, ఇవన్నీ వస్తాయి కదా. ఇంకా ముందు పోతా ఇంకా చాలా వస్తాయి. అందుకే బాబా అంటున్నారు, తమోగుణ వాయుమండలంలో కూడా తమ స్థితిని ఏకరసంగా, అచలంగా, స్థిరంగా ఉంచుకునే మాస్టర్ సర్వశక్తివంతులుగా కండి. వివరణ. దినప్రతిదినము పరిస్థితులు అతి తమోప్రధానంగా అవుతున్నాయి. వాయుమండలం ఇంకా పాడయ్యేదే ఉంది. ఇటువంటి వాయుమండలంలో కమల పుష్ప సమానంగా అతీతంగా ఉండడము, తమ స్థితిని సతోప్రధానంగా చేసుకోవడము, దీనికోసం ధైర్యము లేదా శక్తి యొక్క అవసరం ఉంది. ఆత్మకు ధైర్యము ఉండాలి, శక్తి ఉండాలి. అప్పుడే అనేకమైనటువంటి అలజడి సమయంలో కూడా మంచి స్థితిని తయారు చేసుకోగలుగుతుంది. ఎప్పుడైతే నేను మాస్టర్ సర్వశక్తివంతుణ్ణి అన్న స్మృతి ఉంటుందో అప్పుడు ప్రకృతి ద్వారా కానీ, లౌకిక సంబంధాల ద్వారా కానీ, దైవీ పరివారం ద్వారా కానీ ఏ పరీక్ష వచ్చినా అందులో సదా ఏకరసంగా, అచలంగా, స్థిరంగా ఉంటారు. స్లోగన్. వరదాత అయిన తండ్రిని మీ సత్యమైన సహచరునిగా చేసుకున్నట్లయితే వరదానాలతో మీ జోలి నిండి ఉంటుంది. బాబాను మీ తోడుగా చేసుకుంటే, బాబాని మీ సహవాసిగా చేసుకుంటే అప్పుడు మీ బుద్ధి రూపీ జోలి వరదానాలతో నిండి ఉంటుంది. అవ్యక్త సూచన. ఐకమత్యము మరియు విశ్వాసం యొక్క విశేషత ద్వారా సఫలతా సంపన్నులుగా కండి. ఈ పరమాత్మ జ్ఞానముతోనే విశ్వంలో ఒకే ధర్మం, ఒకే రాజ్యం, ఒకే మతం యొక్క స్థాపన జరుగుతుంది. మీ ఈ బ్రాహ్మణ సంఘటనకు చెందిన ఐకమత్యం యొక్క విశేషత దేవతా రూపంలో ప్రాక్టికల్గా నడుచుకోవడం. ఈ విశేషతయే అద్భుతం చేస్తుంది. ఈ పరమాత్మ జ్ఞానంతోనే విశ్వంలో ఒకే ధర్మం, ఒకే రాజ్యం, ఒకే మతం యొక్క స్థాపన జరుగుతుంది. బ్రాహ్మణ సంఘటనకు చెందిన ఐకమత్యం యొక్క విశేషత దేవతా రూపంలో ప్రాక్టికల్గా నడుచుకోవడం, అదే విశేషత. ఈ విశేషతయే అద్భుతం చేస్తుంది. దీని ద్వారా పేరు ప్రసిద్ధమవుతుంది, ప్రత్యక్షత జరుగుతుంది. కనుక ఈ విశేషతలో నంబర్ 1గా కండి. దీనికోసం మీలోని ముఖ్యమైన సంస్కారాన్ని తొలగించుకొని బాబ్దాదా సంస్కారాలను కాపీ చేసి సమానులుగా మరియు సంపూర్ణులుగా కండి. అప్పుడు ప్రతి ఒక్కరి ద్వారా బాబా కనిపిస్తారు మరియు ప్రత్యక్షత జరుగుతుంది. అచ్చా. ఓం శాంతి. థ్యాంక్ యూ బాబా. థ్యాంక్ యూ.